హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నానండి. మీరు కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ముందుగా నేనైతే గుమ్మానికి మామిడి తోరణాలతో ఆ వరలక్ష్మి అమ్మవారిని అయితే నేను ఆహ్వానించడానికి ఇలా అయితే గుమ్మాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా నా పూజా సామాగ్రి అండి. పళ్ళు, పువ్వులు, తమలపాకులు, అమ్మవారి గాజులు ఇవన్నీ అదేవిధంగా పూజ దగ్గర ఉపయోగించి వెండి సామాను అంతా కూడా శుభ్రం చేసి నేను ఈ విధంగా పక్కన పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఈ లోపు ప్రసాదానికి అయితే నేను రెడీ చేసుకుందామని చెప్పి నేనైతే నైవేద్యంగా పులిహోర, సేమియా అయితే నేను నైవేద్యంగా అయితే పెడుతున్నానండి. అవి కూడా నేను రెడీ చేసేసుకుని ఇంకా పక్కకు పెట్టేసుకున్నానండి ప్రసాదం. ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ సిల్వర్ ప్లేట్ వచ్చేసి 100 పడిందండి. ఇప్పుడు చాలామంది కూడా కలసాలు అవి పెట్టుకోవడానికి ఇవి ఉపయోగిస్తున్నారు కదండి సిల్వర్ ప్లేట్లని, అందుకని తీసుకున్నాను. దీని మీద పళ్ళెం పెట్టి పళ్ళెంలో బియ్యం వేసానండి. పళ్ళెం చుట్టూరు కూడా నేను కుంకుమ బొట్లు అయితే పెట్టడం జరిగింది. మధ్యలో ఒక వెండి చెంబు పెట్టి వెండి చెంబులో నీళ్లు పోసి వెండి చెంబు చుట్టూరు కూడా బొట్లు పెట్టి కొబ్బరికాయకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఈ విధంగా కలసాన్ని నిలబెట్టుకుని అమ్మవారి విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టడం జరిగిందండి. వినాయకుడు, అమ్మవారి విగ్రహాలని అదేవిధంగా జాకెట్తో అలంకరించి నల్లపూసలు, గాజులు, ఇంకా రూపు ఇవన్నీ కూడా అమ్మవారికి కలసానికైతే నేను అలంకరించుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసుకోవడం జరిగింది. అమ్మవారికి చీర, రవిక, తాంబూలం అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి. అదేవిధంగా నేను వండిన నైవేద్యం కూడా అమ్మవారికి అయితే సమర్పించడం అయితే జరిగింది. ఎలాగైతేనే నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి. ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని నేనైతే పూజ ద్వారా మా ఈ గృహంలోకి ఈ విధంగా ఆహ్వానించడం అయితే జరిగిందండి. అదేవిధంగా నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళిగా నన్ను అయితే దీవించమని నేనైతే అమ్మవారిని అయితే నేనైతే ప్రార్థించడం అయితే జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.